హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. శ్రీ భగవద్గీతలో ఇప్పటి వరకు 12 అధ్యాయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగములోకి ప్రవేశించాం. క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటే క్షేత్రం అనగా శరీరము, క్షేత్రజ్ఞుడు అనగా ఆత్మ. జీవుడు వాస్తవంగా క్షేత్రజ్ఞుడే కానీ క్షేత్రం కాదు. కానీ అజ్ఞాన కారణమున తాను క్షేత్రమని తలంచి జీవుడు దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నాడు. క్షేత్రము పంచభూతాత్మకమైనది, నశ్వరమైనది, వికారవంతమైనది. క్షేత్రజ్ఞుడు చిన్మయ రూపుడు, శాశ్వతుడు, వికారరహితుడు. ఆ రెండిటి యొక్క స్వభావములు వివరింపబడి కలిసి ఉన్నటువంటి వాని యొక్క విభజనమును గూర్చి తెలుపబడిన అధ్యాయం ఒకటం చేత దీనికి క్షేత్రజ్ఞ విభాగ యోగం అనే పేరు వచ్చింది. క్షేత్రజ్ఞుల యొక్క స్వరూప వివరణ గురించి 1వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు, అమానిత్వాది జ్ఞానగుణముల గురించి 8వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు, జ్ఞేయ వస్తు ప్రతిపాదనము గురించి 13వ శ్లోకం నుండి 18వ శ్లోకం వరకు, ప్రకృతి పురుషుల వర్ణన గురించి 19వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు క్షేత్రజ్ఞ విభాగ యోగంలో పేర్కొనబడింది. పూర్వ అధ్యాయంతో ఈ అధ్యాయానికి గల సంబంధం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్మ సగుణ బ్రహ్మ యొక్క ఉపాసనలను గూర్చి, భక్తుని యొక్క లక్షణాలను గూర్చి గత అధ్యాయంలో అర్జునులకు బోధించారు. కానీ నిర్గుణ బ్రహ్మము యొక్క తత్వాన్ని గురించి కానీ, జ్ఞాన సంబంధమైన విచారణల గురించి కానీ అక్కడెక్కడా ప్రస్తావించలేదు. కావున సగుణ బ్రహ్మము యొక్క విషయము, వాస్తవ భక్తి యొక్క స్వరూపము అంతయు తెలిసిన పిదప వెంటనే అర్జునునకు నిర్గుణ పరమాత్మ యొక్క తత్వాన్ని, జ్ఞాన సంబంధమైన విచారణను క్షుణ్ణంగా తెలుసుకొన కుతూహలం కలిగి వారిని గురించి భగవాన్ని ప్రశ్నింప అంతటా వారు నిర్గుణ పరమాత్మ తత్వాన్ని, అట్టి పరమాత్మను జీవుడు పొందగలుటకు ఉపాయాలను వివరంగా చెప్పారు. తత్వజ్ఞానమును గూర్చిన జిజ్ఞాసచే అర్జునుడు అడిగిన ప్రశ్నతో ఈ అధ్యాయము ప్రారంభమవుతూ ఉన్నది. ముందుగా క్షేత్రజ్ఞుల యొక్క స్వరూప వివరణ గురించి 1వ శ్లోకం నుండి 7వ శ్లోకం వరకు తెలుసుకుందాం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు చెప్పాడు, కేశవ ఓ కృష్ణ, ప్రకృతిని పురుషం చ ఏవా పురుషుని క్షేత్రమును క్షేత్రజ్ఞం ఏవచ క్షేత్రజ్ఞుని కూడాను జ్ఞానమును జ్ఞేయం చ జ్ఞేయమును తెలియదగినది యొక్క పరమాత్మను ఏ వీనినన్నిటినీ వేదితుం తెలుసుకొనుటకు ఇచ్చామి కోరుతూ ఉన్నాను. ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞానమును, జ్ఞేయమును వీనన్నిటినీ గూర్చి నేను మీ నుండి తెలుసుకోగోరుతున్నానని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి కోరాడు. సగుణ బ్రహ్మముల గురించి ఇంతవరకు బావుగా విని ఉన్న అర్జునుడు నిర్గుణ బ్రహ్మ తత్వమును తెలుసుకోవటానికి కుతూహలంతో ఉన్నాడు. అందుకే భగవానుని ప్రశ్నించాడు, విజ్ఞప్తి చేశాడు. గీత యందలి మొదటి 6 అధ్యాయములు కర్క షట్కమనియు, రెండవ 6 అధ్యాయములు భక్తి షట్కమనియు, 3వ 6 అధ్యాయములు అనగా 13వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు జ్ఞాన షట్కమనియు చెప్పబడుతుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞాన సంబంధమైన విచారణ కొనసాగుతూ ఉన్నది.
జ్ఞాన మార్గావలంబులకి అధ్యాయము అతి ముఖ్యమైనది. ఈ 13వ అధ్యాయం చాలా ముఖ్యమైనదని తెలుసుకోవాలి. అర్జునుడు వేణుని గురించి భగవాను వలన కోరాడు అంటే ప్రకృతి గురించి, పురుషుడి గురించి, క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి, జ్ఞానం గురించి, జ్ఞేయము అను ఈ 6 విషయముల గురించి వినదలిచాడు. అర్జునుని ఈ ప్రశ్నను పురస్కరించుకొని శ్రీకృష్ణ భగవానుడు అతడు అడిగిన 6 విషయములకు విపులంగా సమాధానం చెప్తూ ఉన్నారు. శ్రీ భగవాను వాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవాను వాచ శ్రీ భగవానుడు చెప్తూ ఉన్నారు. కౌంతేయ, కుంతీపుత్రుడు అర్జున, ఇదం శరీరం, ఈ శరీరము, క్షేత్రం ఇది క్షేత్రమని అభిధీయతే చెప్పబడుతూ ఉన్నది. ఏతత్ దీనిని యహ ఎవడు వేత్తి తెలుసుకొనుచున్నాడో తం వానిని క్షేత్రజ్ఞ ఇది క్షేత్రజ్ఞుడని తత్విద వారిని గూర్చి తెలిసిన వారు ప్రాహు చెబుదురు. కుంతీపుత్రుడు అర్జున, ఈ శరీరమే క్షేత్రమనబడుతూ ఉన్నది. దాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడని క్షేత్రజ్ఞుల నిరింగిన వారు చెప్పుదురు. క్షేత్రమనగా పొలము, భూమి. సస్యం అభివృద్ధి నందుటకు, ఫలించుటకు భూమి ఆధారభూతమై ఎంతయో సహాయవంతంగా ఎట్లుంటుందో అట్లాగే జీవుని హృదయాంతరమందలి జ్ఞాన బీజము అభివృద్ధి నొంది కాలాంతరమున మోక్ష ఫలము పొందుటకై ఈ శరీరం ఆధారభూతంగా ఉంటుంది. ఏ విధంగా అంటే అనేక సాధనా అనుష్ఠానములను ఈ శరీరంతోనే చేయవలసి వస్తుంది. ఇది ధర్మ బీజమునకు, జ్ఞాన బీజమునకు క్షేత్రముగా ప్రవర్తిస్తూ ఉన్నది. కనుకనే దీన్ని క్షేత్రమని చెప్పారు. ఈ జడమైన శరీరమును చైతన్యవంతమైన ఒక శక్తి తెలుసుకొనుచున్నది. ఆ ప్రజ్ఞారూపముగు వస్తువునే క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రముకు శరీరమును తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడు. అతడే ప్రత్యేగాత్మ. దేహేంద్రియాది సంఘాతమునకంతకును అతడు సాక్షి. నిర్వికారుడు, చిత్రూపుడు, అవినాశి, పంచకోశ విలక్షణుడు. జడమగు దానిని జడమగునది తెలుసుకొన లేదు, ప్రజ్ఞయే దాన్ని తెలుసుకొనగలది. ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు. వేత్తి అంటే తెలుసుకుంటున్నాడు అని చెప్పటం వల్ల క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడనియు జడస్వరూపుడు కాడనియు స్పష్టమగుచూ ఉన్నది. పొలమును చూచువాడు పొలము కంటే వేరుగా ఉండను. అట్లే శరీరమును చూసేవాడు శరీరము కంటే వేరుగానే ఉంటాడు. ఆ ప్రత్యేగాత్మ దేహమునందున్నను దేహ సాక్షి అయి జాగ్రత్త స్వప్న సుషుప్తులందును మేల్కొని ఉండి అంతయు వీక్షించుచున్నది. క్షేత్రం అంటే ఏమిటి? ఈ శరీరమే క్షేత్రము. క్షేత్రజ్ఞుడెవరు? ఈ శరీరమును ఉపాధిని తెలుసుకునేవాడే క్షేత్రజ్ఞుడు. చిద్రూపుడగు ప్రత్యేగాత్మ. సమస్త ప్రాణులందునూ క్షేత్రజ్ఞుడు తానే అని భగవానుడు చెప్తూ ఉన్నారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యతజ్ఞానం మతం మమ. భారత, ఓ అర్జున, సర్వక్షేత్రేషు సమస్త క్షేత్రములందును శరీరములందును మాం నన్ను క్షేత్రజ్ఞం చ అపి క్షేత్రజ్ఞుడని కూడా విద్ధి తెలుసుకొనుము. క్షేత్రజ్ఞయో క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానము ఏది కలదో తత్తదియే జ్ఞానమని మమ నా యొక్క మతం, అభిప్రాయం. అర్జున, సమస్త క్షేత్రములందును శరీరములందును నన్ను క్షేత్రజ్ఞునిగా కూడా తెలుసుకో. క్షేత్రజ్ఞుల గూర్చిన జ్ఞానం ఏది కలదో అదియే వాస్తవమగు జ్ఞానమని నా అభిప్రాయము అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి సూచించారు. ఈ శ్లోకమున తత్వమసి
మహావాక్యోపదేశమును చేయుచున్నారు. ఇది వరలో 2వ అధ్యాయమున న త్వేవాహం జాతునాసం అను శ్లోకముంది ప్రకారమే తత్వమసి మహావాక్యోపదేశమును చేసి ఉన్నారు. జీవుడు సాక్షాత్తు శివుడే అను పరమ రహస్యాన్ని భగవానుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. క్షేత్రమందు అంటే దేహేంద్రియాది సంఘాతమునందును, ఉపాధి యందు, పంచకోశములందు సాక్షి రూపమున వెలుగొందు ఏ ప్రత్యేగాత్మ అంటే జీవాత్మ ఉన్నదో అది పరమాత్మ కంటే వేరు కాదని, రెండూ ఒకటేనని ఇక్కడ స్పష్టం చేయబడింది. క్షేత్రమును తెలుసుకొనువాడైన ప్రజ్ఞారూపుడగు చైతన్యము అనగా క్షేత్రజ్ఞుడు ఎవడు కలడో ఆతనని మాం విద్ధి నన్నుగనే తెలుసుకొనుమని భగవానుడు కరుణతో బోధించారు. దీన్ని బట్టి సాక్షాత్ పరమాత్మ దూరమును కాక అది సమీపమున వారి వారి హృదయ క్షేత్రమున నివసిస్తూ ఉన్నారని తెలియచున్నది. ఇక జీవులు దుఃఖపడాల్సిన పని లేదు. సంసార పరితాపమును పొందనేలా వారి వారి హృదయ స్థానమును అలంకరించి ఉన్న ఆ దేవదేవుని దృగ్దృశ్య వివేకముచే చక్కగా తెలుసుకున్న చాలు. ప్రత్యేగాత్మ ఎరిగిన చాలును పరమాత్మను ఎరిగినట్లే. ఈ సత్యమును తెలుసుకుంటే తన దేహమందు దేహ సాక్షి అయి ఉన్న ప్రజ్ఞ పరమాత్మయే ప్రజ్ఞానం బ్రహ్మని తెలుసుకొనచో ఇక జీవునకు అపరిమిత ధైర్యం ఆనందం కలుగుతుంది. ప్రపంచమున ఏ ఇతర విద్యచే గాని జ్ఞానముచే గానిటి మహాధైర్యము జీవునకు కలగదు. కనుకనే అనేక జ్ఞానములు అంటే సంగీత జ్ఞానము, శిల్ప జ్ఞానము, రాజకీయ జ్ఞానము ఇవన్నీ లోకంలో ఉన్నప్పటికీ అన్ని జ్ఞానముల్లోనూ క్షేత్రజ్ఞ విభాగ సంబంధముకు జ్ఞానమే నిజమైన జ్ఞానమని భగవానుడు ఇక్కడ స్పష్టం చేశారు. అంతేకాదు మమ మతం ఇది నా నిశ్చితాభిప్రాయం అని చెప్పటం వలన ఈ వాక్యము యొక్క పరమ సత్యత్వమును వ్యక్తపరిచినట్లయినది. కాబట్టి సాధక లోకమిట్టి భగవన్ముఖారవింద సంజనిత ప్రతిజ్ఞాపూర్వక వచనములంద పరిమిత విశ్వాసము కలదై అట్టి క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానాన్ని దృగ్దృశ్య వివేకమును తక్కిన విద్యల కంటే ముందుగా తప్పక సంపాదించి తనలోనే సర్వలోకాధీశ్వరుని ఉనికిని అనుభూతమునర్చుకొని జన్మను కడతీర్చుకోవాలి. సమస్త క్షేత్రములందునూ తాను క్షేత్రజ్ఞుడని చెప్పటం వలన శ్రీకృష్ణ భగవానుడు కేవలం మానవమాత్రుడు కాదని, సర్వభూతములందు అధిష్టాన రూపుడుగా వెలయుచున్న పరమాత్మయే అని స్పష్టమవుతూ ఉన్నది. ఇంకా సర్వక్షేత్రేషు అని పేర్కొనటం వలన ఏ ఒకానొక ప్రాణి యందో, జాతి యందో, వర్ణమందో కాక సమస్త ప్రాణికోట్ల యందు అంటే బ్రాహ్మణుని యందు, చండాలుని యందు, క్రిమి కీటకాదులందు సర్వత్రా సత్తా సామాన్య రూపమున పరమాత్మ నివసించుచున్నారని విశదమగుచూ ఉన్నది. క్షేత్రజ్ఞం అని చెప్పటం వలన పరమాత్మ ప్రజ్ఞారూపుడే కానీ, జడరూపుడు కానీ, శూన్యరూపుడు కానీ కాదని అర్థమవుతూ ఉన్నది. సమస్త ప్రాణులందునూ క్షేత్రజ్ఞ రూపమున ప్రవర్తించువాడెవరు అంటే సాక్షాత్ పరమాత్మయే అని తెలుసుకోవాలి. కాబట్టి పరమాత్మ ఎక్కడున్నాడు అని తెలియచున్నది. సమస్త ప్రాణుల యొక్క హృదయమందు సాక్షి రూపంగా ఉన్నారని తెలియచున్నది. ఏ ఒకానొక ప్రాణి ఎందే అతడు నివసించునా అనే ప్రశ్న వేసుకుంటే కాదు, సర్వ ప్రాణులందునూ ఆయన నివసిస్తారు. భగవంతుడు జడరూపుడా, శూన్యరూపుడా అంటే కాదు, చిన్మయ రూపుడు, ప్రజ్ఞాస్వరూపుడు. కనుకనే అతన్ని క్షేత్రజ్ఞమని చెప్పారు. ప్రపంచంలో వాస్తవముగు జ్ఞానము ఏది అంటే క్షేత్రజ్ఞులను విభజించి తెలుపునట్టి జ్ఞానమేది కలదో అంటే దృగ్దృశ్య వివేకము, అదియే వాస్తవము జ్ఞానం. ఇది నా నిశ్చయం అని భగవానుడు ఇక్కడ స్పష్టం చేశారు. ఈ ప్రకారంగా క్షేత్రజ్ఞులను గూర్చి సంక్షేపంగా చెప్పి ఇక వాడిని గురించి ఒకంత వివరంగా చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. తత్క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతచ్చ యత్
స చయో యాత్ప్రభావచ్చ తత్సమాసేన మే శృణు. తత్క్షేత్రం ఆ క్షేత్రం యచ్చ ఎదియో యాదృక్చ ఎటువంటిదో యాత్ వికారి ఎట్టి వికారముల కలదో యత చ యత్ దేని నుండి ఏ రీతిగా ఉత్పన్నమైనదో సహ చ ఆ క్షేత్రజ్ఞుడును యహ ఎవడో యత్ ప్రభావ చ ఎట్టి ప్రభావం కలవాడో తత్ దానిని ఆ విషయములన్నింటినీ సమాసేన సంక్షేపముగా నా వలన శృణు వినుము. ఆ క్షేత్రమేదియో ఎటువంటిదో ఎట్టి వికారములు కలదో దేని నుండి ఏ రీతిగా ఉత్పన్నమైనదో ఆ క్షేత్రజ్ఞుడును ఎవడో ఎట్టి ప్రభావము కలవాడో ఆ విషయములన్నింటినీ సంక్షేపముగా నా వలన వినుము అని చెప్పేసి అర్జునుడికి సూచిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు తాను చెప్పబో వాక్యములన్నిటి యొక్క సారమును ఇక్కడ ప్రారంభముననే సూచించారు. ఏ విధంగా అంటే క్షేత్రమును వికారవంతముగాను క్షేత్రజ్ఞుని ప్రభావశీలుగాను వర్ణించారు. వాస్తవంగా దేహాది రూపముగా ఉపాధి పెక్కు వికారములతో కూడి నశ్వరమైనదియు ఆత్మ శాశ్వతమై అమిత ప్రభావవంతమై వెలయుచున్నదనియు తెలుస్తూ ఉన్నది. సమాసేన మే శృణు. ఈ విచారణ అంతను సంక్షేపముగా చెప్పేదనని భగవానుడు ఇక్కడ చెప్పారు. ఏ విధంగా అంటే ఈ దృగ్దృశ్య పదార్థ విచారణ అంతయు ఒక పెద్ద గ్రంథం. యుద్ధ సమయం కావున దాన్నంతటినీ చెప్పుటకు అనుకూలం లేదు కాబట్టి సంగ్రహముగా చెప్తాను వినని చెప్పేసి శ్రీకృష్ణుడు అన్నారు. క్షేత్రజ్ఞ సంబంధ జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితై. ఋషుల చేత బహుదా అనేక ప్రకారములుగా పృథక్కు వేరువేరుగా వివిధై పలు విధములైన ఛందోభి వేదముల చేత గీతం ప్రతిపాదింపబడింది. హేతుమద్భి హేతువులతో యుక్తులతో కూడి వినిశ్చితై బాగుగా నిశ్చయింపబడినట్టి బ్రహ్మసూత్రపదై చ ఏవా బ్రహ్మసూత్ర వాక్యముల చేత కూడా గీతం చెప్పబడినది. ఋషులచే అనేక ప్రకారములుగా నానా విధములైన వేదముల ద్వారా వేరువేరుగా ప్రతిపాదింపబడినది ఆ క్షేత్రజ్ఞ జ్ఞానము. హేతువులతో యుక్తులతో కూడి బాగుగా నిశ్చయింపబడినట్టి బ్రహ్మసూత్ర వాక్యముల చేత కూడా చెప్పబడింది. తాను చెప్పదలంచుతున్న క్షేత్రజ్ఞ జ్ఞానం యొక్క మహిమను తెలుపుటకై భగవానుడు అనుభవజ్ఞులకు పరమ ఋషుల వాక్యములను తార్కాణంగా చూపిస్తూ ఉన్నారు. ఋషిభిర్బహుధా గీతాం. ఋషులనగా ఇంద్రియములను జయించిన వారు, ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయులు. అట్టివారు దేన్నైనా చెప్పినచో దానిలో ఎంతో సారము మహిమ గొప్పతనము తప్పకుండా ఉంటుంది. అట్టి ఋషులు ఒకసారి కాదు అనేక సార్లు బహుదా పలు విధములుగా ఆ జ్ఞానముల గురించి చెప్పారని వచించుటచే దానికి ఎంతో ఆధిక్యత కలదని స్పష్టమవుతూ ఉన్నది. హేతుమద్భిర్వినిశ్చితై. ఆ వ్యాసాది మహర్షులు పలికిన బ్రహ్మసూత్రాది బ్రహ్మ ప్రాతిపాదక వాక్యములు సామాన్యములు కావు. హేతువాదము యొక్క పరీక్షకు నిలుస్తూ ఉన్నాయి. సహేతుకములైనవి, స్వానుభవముచే లెస్సగా నిశ్చయింపబడినవి కనుకనే నిశ్చితై అని చెప్పక వినిశ్చితై అంటే బాగుగా నిశ్చయింపబడినవి అని చెప్పారు. పరమ సత్యములని భావం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోవు ఆ క్షేత్రజ్ఞ విభాగ జ్ఞానం ఎంత గొప్పదో దానిపై జనులకు ఎంతటి విశ్వాసం ఉండవలనో పై భగవద్వాక్యముల వలన స్పష్టమవుతున్నది. ఇక క్షేత్రం యొక్క స్వరూపమును వివరించి చెప్తూ ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడు. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్త మేవచ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరా. ఇచ్ఛాద్వేషసుఖం దుఃఖం సంఘాతచేతనాధృతి. ఏతచ్చేత్రం సమాసేన
సవికారముదాహృతం. మహాభూతాని పంచమహాభూతములు, అహంకార అహంకారము, బుద్ధి బుద్ధి, అవ్యక్తం ఏవచ మూల ప్రకృతియు, దశ ఏకం చ ఇంద్రియాణి పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు, మనస్సు ఒకటి, మొత్తం 11 ఇంద్రియములు. ఇంద్రియ గోచరా పంచచ శబ్దస్పర్శాది ఇంద్రియ విషయములైదు. ఇచ్ఛా కోరిక, ద్వేష ద్వేషము, సుఖం సుఖము, దుఃఖం దుఃఖము, సంఘాత దేహేంద్రియాదుల సముదాయము. చేతన తెలివి, వృత్తి జ్ఞానము, ధృతి ధైర్యము. ఏతత్తు ఈ సవికారం వికారములతో కూడిన క్షేత్రం క్షేత్రము సమాసేన సంక్షేపముగా ఉదాహృతం చెప్పబడింది. పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 11 ఇంద్రియములు, 5 ఇంద్రియ విషయములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియాదుల సముదాయము, తెలివి, ధైర్యము అను దీని సముదాయమై వికార సహితమైనట్టి క్షేత్రము సంక్షేపముగా చెప్పబడింది. క్షేత్రమనగా కేవలం ఒక స్థూలదేహమే కాదు, సమస్త దృశ్యమును క్షేత్రమే. స్థూల సూక్ష్మ పంచమహాభూతములు, మనసు బుద్ధి అతి సూక్ష్మముగు అవ్యక్తము, మూల ప్రకృతి క్షేత్రము కిందకే వస్తాయి. మనసు బుద్ధి కూడా క్షేత్రమునకు చెందినవే కావున వాని వృత్తులకు ద్వేషాది దుర్వృత్తులు, ధృత్యాది సద్వృత్తులు కూడా క్షేత్రము కిందకే లెక్క వేయబడ్డాయి. దృశ్యరహిత నిస్సంకల్పాత్మ స్థితి యందు ఆ ధైర్యాది సద్వృత్తులను కూడా దాటిపోవలసి ఉంటుంది. సవికారం అని చెప్పటం వలన ఈ దృశ్యమంతయు వికారములకు లోనైనదనియు, దృక్స్వరూపుడకు క్షేత్రజ్ఞుడొకడే నిర్వికారుడనియు తాత్పర్యం. ఈ క్షేత్రమునందు సుఖం అన్నది కూడా చేర్చబడి ఉండటం చేత అట్టి దృశ్య సౌఖ్యమునకై అర్రులు చాచక నిర్వికార ఆత్మ సుఖమునకయ్యే ప్రయత్నం చేయాలి. దృశ్యము క్షేత్రమనగా సామాన్యముగా ఈ దేహం, ఈ కనిపించు ప్రపంచము అని మాత్రం జనులు భావిస్తుంటారు. కానీ వాస్తవంగా సూక్ష్మ పంచభూతములు, మనసు బుద్ధి మూల ప్రకృతి కూడా దృశ్యమే, క్షేత్రము ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి విఘ్నుడగు వాడు తాను దృక్కు వస్తువుకు ఆత్మయే అని తలంచి ఈ దేహాది దృశ్యమును, మనస్సును, బుద్ధిని, కామాది బుద్ధి వృత్తులను కూడా తనకంటే వేరుగా చూస్తూ వానితో తాదాత్మ్యము నొందక క్రమముగా వాణ్ణి జయించి ఆత్మస్వరూపమున నిలకడను సంపాదించాలి. భగవానుడు చెప్పిన క్షేత్రం యొక్క ఈ వివరణము ఆత్మనాత్మ విచారణ పరునకు మిక్కిలి ఉపకరిస్తుంది. ఏ విధంగా అంటే సాధకునకు తన నుండి దేనిని వేరుపరచవలనో దీని యందు స్పష్టంగా చెప్పబడింది. ప్రపంచమునే కాక, దేహమునే కాక, మనస్సును కూడా తన నుండి వేరుపరచవలనను లేదా వేరుగా చూడవలనను మహోన్నతమగు అభ్యాసం దీనివలన సిద్ధిస్తూ ఉన్నది. క్షేత్రం అంటే ఏంటి? పంచభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, 11 ఇంద్రియములు, 5 ఇంద్రియ విషయములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సంఘాతము, దేహేంద్రియాదుల సముదాయం, తెలివి, వృత్తి జ్ఞానము, ధైర్యము. క్షేత్రం ఎటువంటిది? వికారవంతమైనది అని తెలుసుకోవాలి. ఇక శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం గురించి చెప్పబోయే శ్లోకాలను తర్వాత వీడియోలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ ఉపయోగపడే విధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా.